ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమం షేడైతే ఎత్ర వర్తంతే తత్ర దేవా సహాయకః. ఉద్యమం అంటే కృషి చేయడం, సాహసము, ధైర్యము, బుద్ధి శక్తి పరాక్రమం, ఈ 6 గుణాలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళకి ఆ దేవుడు కూడా హెల్ప్ చేస్తాడు. ఇది మన నిత్య జీవితంలో చేసే ప్రతి విషయంలో కావచ్చు, లేకపోతే ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఏదైనా గోల్ రీచ్ అవ్వడానికి కూడా మనం ఈ శ్లోకాన్ని మనం వాడుకోవచ్చు. ఇది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి, కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగబోతున్నాయి. డేట్స్ ఇచ్చారు, షెడ్యూల్ ఇచ్చారు, అండ్ పీపుల్ ఆర్ బిజీ, క్యాండిడేట్స్ ఆర్ బిజీ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామినేషన్. సో ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకోసం ఒక వీడియో తయారు చేసి ఒక చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ నేను నా లైఫ్లో వాడి సక్సెస్ అయిన కొన్ని విషయాలను మీ ముందు తీసుకొస్తాను. నేను రాసింది ఒకేసారి ఎగ్జామ్, ఆ ఒక్కసారిలో ఐ హావ్ క్లియర్డ్ అండ్ ఐఎమ్ నౌ సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. ఇప్పుడు సెంట్రల్ జిఎస్టీ ఇన్స్పెక్టర్ అయింది, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్. ఓకేనా? ఇప్పుడు హార్డ్ వర్కింగ్, సాఫ్ట్ వర్కింగ్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. హార్డ్ వర్క్ అంటే మనం కష్టపడుతూనే ఉంటాము. కష్టపడడం కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు స్మార్ట్ వర్క్ అంటే ఎలా కష్టపడాలి, ఎందుకు కష్టపడాలి, ఎప్పుడు కష్టపడాలి, ఎప్పుడు కష్టపడకూడదు, కష్టపడేటప్పుడు మనం ఎలాంటి టిప్స్ పాటించాలి అనే కొన్ని విషయాలనే ఈ స్మార్ట్ వర్క్ లో ఉంటుంది. ఈ హార్డ్ వర్క్, ఈ సాఫ్ట్ వర్క్ ఎప్పుడైతే 2 కలుస్తాయో మనకి అవుట్పుట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ అవుట్పుట్ అంటే జాబ్ రావడం, ఎగ్జామ్ క్రాక్ చేయడం. సో హార్డ్ వర్కింగ్ అండ్ సాఫ్ట్ వర్కింగ్ గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు మీరు అన్నిటికంటే ముందు ఏంటంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక పర్టికులర్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని కూర్చొని చదువుకోవడానికి. ఆ పర్టికులర్ ప్లేస్ చదవడానికి డెడికేట్ చేయండి. ఎప్పుడు అక్కడ కూర్చున్నారంటే చదవడానికే ఉండాలి. బెడ్ మీద కూర్చొని చదవకండి, ఎందుకంటే బెడ్ మీద కూర్చొని చదివితే మీకు విద్య రాదు, నిద్ర వస్తుంది. సో అందుకోసం బెడ్ మీద కూర్చొని చదివే ప్రయత్నం చేయకండి, ఎప్పుడు చేయకండి. నేను ప్లేస్కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అంటే మీరు మీ లైఫ్లో జరిగిన విషయాలే నేను జస్ట్ గుర్తు చేస్తుంటాను. ఎప్పుడన్నా మీరు ఊరికి వెళ్ళారు, లేకపోతే మీ పాత స్కూల్కి వెళ్ళారు, లేకుంటే పాత ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళగానే మీకు అక్కడ ఆడిన సంఘటనలు, అక్కడ చేసిన అల్లరి పనులు కావచ్చు, లేకపోతే వేరే ఏదన్నా కావచ్చు, అవన్నీ మీకు గుర్తొస్తాయి. అంటే ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు మన ప్లేస్కి, ఆ బ్రెయిన్కి ఉండే ఒక సంబంధం ఉంటుందన్నమాట. సో మెమొరీ ఒక ప్లేస్లో, అంటే మీరు ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళగానే మీకు చదవాలనే మూడ్ రావాలి. కంటిన్యూస్గా చదివితే మీకు ఆ మూడ్ వస్తుంది. సో అందుకోసం మీరు పర్టికులర్ ప్లేస్ని చూసి చేసుకొని ఆ పర్టికులర్ ప్లేస్లో చదవడం స్టార్ట్ చేయండి. ఇది మాత్రమే కాకుండా చదివే టైం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మార్నింగ్ చదవాలా, నైట్ చదవాలా అనేది డిబేట్ నడుస్తూ ఉంటుంది. కాకపోతే నా పర్సనల్ ఒపీనియన్ మార్నింగ్ చదవడం బెస్ట్. దానికి నేను రీజన్ కూడా చెప్తాను, ఏదో ఫ్లూక్లో చెప్పడం కాదు, రీజన్ కూడా చెప్తాను. ఏంటి అంటే ఇప్పుడు మనము మార్నింగ్ పూట ఒకవేళ నైట్ చదివే వాళ్ళు ఉన్నారనుకోండి, నైట్ చదువుతున్నారంటే వాళ్ళు మార్నింగ్ పడుకొని ఉండాలి. మార్నింగ్ పడుకొని నైట్ చదవడం ఓకే, యాక్సెప్టెడ్. కానీ ఎగ్జామినేషన్ ఏ టైంలో ఉంటుంది? మార్నింగ్ టైంలో ఉంటుందా, నైట్ టైంలో ఉంటుందా? ఆలోచించండి. మార్నింగే కదా ఉండేది. మార్నింగ్ ఎగ్జామ్ ఉన్నప్పుడు మరి మార్నింగ్ టైంలో ఎవ్రీడే పడుకుంటే ఎగ్జామినేషన్ హాల్లో నిద్ర రాదా? ఆ టైంలో మీకున్న ఎక్స్పీరియన్సే. ఎవ్రీడే మీరు ఒక పర్టికులర్ టైంలో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఫ్యూ మంత్స్ అదే పని చేశారనుకోండి, 2-3 మంత్స్, మీకు ఆబ్వియస్లీ వితౌట్ అలారం ఎనీథింగ్ మీకు ఆ టైంలో మేల్కో వచ్చేస్తుంది. సో బ్రెయిన్ హ్యాబిచువేట్ అయిపోతుంది. మన బయాలజికల్ క్లాక్, బాడీలో ఉండే బయాలజికల్ క్లాక్ అనేది వాటికి సెట్ అయిపోతుంది. సో అందుకోసం మనం ఏంటి అంటే ఆ బయాలజికల్ క్లాక్ని డిస్టర్బ్ చేసేలాగా ఉండకూడదు. ఎగ్జామినేషన్ టైం పర్టికులర్లీ ఏ టైంలో అయితే ఎగ్జామ్ ఉంటుందో, లైక్ 10 to 12 కావచ్చు, లేదా 2 to 4 కావచ్చు, ఈ పర్టికులర్ టైంలో ఎగ్జామ్ పేపర్ ఏ టైంలో అయితే ఉంటుందో ఆ టైంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు ప్రిపరేషన్ టైంలో. ఎందుకంటే మీరు ప్రిపరేషన్ టైంలో నిద్రపోతే మీకు ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా నిద్ర వస్తుంది. ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఎగ్జామినేషన్ ఏదైతే 10 to 12 స్లాట్ ఉందో మీకు తెలిసిపోతుంది. 1 month ముందే మీకు చెప్పేస్తారు ఎప్పుడుంది మీ ఎగ్జామ్ అనేది. ఐడియా ఉంటుంది బ్రీఫ్గా ఏ టైంలో ఉంటుంది. ఆ టైంలో మీరు పర్టికులర్లీ ప్రీవియస్ పేపర్స్ కానీ, మోడల్ పేపర్స్ కానీ, ఎగ్జామ్లో ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటుందో 2 hours ఎటు వెళ్ళకుండా 2 hoursలో కూడా మళ్ళీ కొంచెం తగ్గించుకోండి, ఒక 10-15 minutes తగ్గించుకోండి. ఎందుకంటే మీకు సైన్ పెట్టాల్సి ఉంటుంది, ఓఎంఆర్ షీట్ వస్తుంది, ఆ వెరిఫికేషన్ ఉంటుంది, థంబ్ ఇంప్రెషన్ పెట్టడం, ఫోటోస్ చెక్ చేయడం, ఇన్విజిలేటర్, ఇవన్నీ విషయాలు ఉంటాయి. సో అందుకోసం 2 hours కాకుండా ఒక 15 minutes తగ్గించుకోండి. మీరు ప్రాక్టీస్ చేసే టైంలో 1 hour 45 minutes ప్రాక్టీస్ చేసి ఆ 1 hour 45 minutesలో ఎలా మనము షెడ్యూల్ చేసుకోవాలి, ఏ సెక్షన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది జాగ్రత్తగా చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఇది ఏ టైంలో చదవాలనేది. ఇంకోటి, మార్నింగ్ లేసేటప్పుడు కూడా ఇది ఒక అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. వితౌట్ అలారం లేవడానికి ట్రై చేయండి. వితౌట్ అలారం లేస్తే ఏమవుతుందంటే మన బాడీ చాలా రిఫ్రెష్డ్గా ఉంటుంది, మన బ్రెయిన్ అనేది చాలా కామ్గా ఉంటుంది ఆ టైంలో. ఒకవేళ అలారం పెట్టుకుని లేసామనుకోండి, ఇప్పుడు ఎలా అంటే చెరువులో వాటర్ సెటిల్ కాకముందు వాటర్ తీస్తే మొత్తం
మురికి మురికి ఉంటుంది ఆ నీళ్ళు. అదే ఆ వాటర్ ని సెటిల్ అయ్యాక తీసామనుకోండి చాలా ప్యూర్ గా ఉంటుంది. అదే మన బ్రెయిన్ కూడా అంతే అనమాట. ఎప్పుడైతే మన నిద్ర కంప్లీట్ అవుతుందో, కంప్లీట్ అవ్వడం అంటే 1.5 అవర్స్ సైకిల్లో ఉంటుంది మన నిద్ర. మీరు ఒకసారి రిసర్చ్ చేయండి వాటి గురించి కూడా. స్లీప్ సైకిల్ అంటారు 1.5 అవర్స్. మీరు పడుకునేది 1.5 అవర్స్ మల్టిపుల్లో ఉండాలన్నమాట. లైక్ 6 అవర్స్ లేదా 7.5 అవర్స్ లేదా 9 అవర్స్ ఈ మల్టిపుల్స్ లో పడుకున్నారనుకోండి, మీరు లేచే టైంలో కూడా మీ బ్రెయిన్ అనేది చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఎలాగైతే మొత్తం వాటర్ సెటిల్ అయిపోయిన తర్వాత వాటర్ తీస్తే ఎలా ఉంటాయో చెరువులో నుంచి అంత ప్యూర్ గా ఉంటుంది. మీ గ్రాస్పింగ్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మెయిన్లీ మార్నింగ్ టైంలో. అండ్ మోర్ ఓవర్ డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవు, బయట నుంచి ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ ఉండవు. కాబట్టి మీరు మార్నింగ్ టైంలో చదవడం చాలా ఉత్తమం. అండ్ నేను అదే పాటించాను, మీకు అదే సజెస్ట్ చేయగలను. ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు మనము ఎగ్జామ్ దగ్గరకు వద్దాం. ఇప్పుడేమో ఎన్విరాన్మెంట్ ని సెట్ చేయడం ఏ టైం కోసం వచ్చాం కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ గురించి సిలబస్ ఒకసారి మీరు సిలబస్ మొత్తం చూడండి. అసలు మీకు ఏ సిలబస్ ఉంది, ఎంత చదవాలి, ఏ టాపిక్ లో ఏ సబ్జెక్ట్ ఉన్నాయి, ఏ సబ్జెక్ట్ లో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంట్, ఏ టాపిక్ ఎంత ఇంపార్టెంట్, వెయిటేజ్ ఎంత, ఏ టాపిక్ ఎంత వెయిటేజ్ ఉంటుంది అన్న విషయం మీరు చాలా క్లియర్ గా చూసుకోండి. ఈ క్లియర్ గా చూసుకునేటప్పుడు ఇంకోటి, మీరు ప్రీవియస్ పేపర్స్ అండ్ మోడల్ పేపర్స్ ని కూడా పక్కన పెట్టుకొని ఆ ట్రెండ్ ని ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక సెక్షన్ లో నుంచి ఆల్టర్నేట్ ఇయర్స్, ఈ పర్టికులర్ ఇయర్ లో ఇన్ని వచ్చాయి, ఈ పర్టికులర్ ఇయర్ లో ఇన్ని వచ్చాయి అని చెప్పేసి కొన్నిసార్లు ట్రెండ్, అంటే ఎవ్రీ టైం ఇలా ఉండదు, కాకపోతే మీకు అర్థమైపోతుంది ఏ టాపిక్ ఎక్కువ ఇంపార్టెన్స్, దేని మీద ఎక్కువ ఫోకస్ ఇస్తున్నారు, ఏది అంత ఇంపార్టెంట్ కాదు, దేనికి అంత తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే విషయాలను మీరు సిలబస్ చూసుకోండి. సిలబస్ చూసుకున్న తర్వాత ప్రతి ఒక్క టాపిక్ ని టచ్ చేయండి. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాయిస్ మాత్రం ఉండదు, ఎవ్రీథింగ్ అటెంప్ట్ చేయాలి. మనము నార్మల్ డిస్క్రిప్టివ్ పేపర్ రాసేటప్పుడు స్కూల్ ఎగ్జామ్స్ లో చాయిస్ ఉండేది, కాకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాయిస్ ఉండదు కాబట్టి మీరు అన్ని టాపిక్స్ ని టచ్ చేయాలి. డు నాట్ లీవ్ ఎనీ స్టోన్ అన్టర్న్డ్. ఏ ఒక్క టాపిక్ కూడా అసలు చదవకుండా వదలకండి. ప్రతిదీ మీకు ఎగ్జామినేషన్ సెంటర్ లో పోతే మీకు ఏది కూడా కొత్తగా అనిపించకూడదు, అన్నీ మీకు తెలిసినయే అయి ఉండాలి. సో అందుకోసం ఆ పని చేయండి. చేసిన తర్వాత మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేయమని చెప్పాను. ఈ సాల్వ్ చేయడం కూడా ఎగ్జామ్ టైం అంటే అర్థమైపోయింది కదా మీకు. 10 to 12 ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఎవ్రీడే 10 to 12 ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 1 month మీరు అదే ప్రాక్టీస్ చేస్తే మీ బ్రెయిన్ అనేది దానికి ట్యూన్ అయిపోతుంది. ట్యూన్ అయిపోయిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మీకు తెలిసిన విషయమే, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఎంతలా ప్రాక్టీస్ చేయాలంటే మార్షల్ ఆర్టిస్ట్ ఉంటారు, వాళ్ళు ఒక్క పంచ్ని 10,000 times ట్రై చేస్తుంటారు, 10,000 times ప్రాక్టీస్ చేస్తారు. ఎందుకు అంటే పర్ఫెక్షన్ రావాలి. ఎలా అంటే మన ప్రమేయం లేకుండా, మన ఇన్ఫ్లుయెన్స్ లేకుండానే మొత్తం మనం చేసేయగలగాలి, చేసేలాగా ఉండాలి. అందుకోసం అలా ప్రాక్టీస్ చేసినాం అనుకోండి సరిపోతుంది. ఆలస్యం హి మనుష్యానాం శరీరస్యో మహాన్ రిపు నాస్తుద్యమ సమోబంధు కుర్వాణో నివసీదతి అని చెప్పేసి ఒక శ్లోకం ఉంది. దాంట్లో ఏంటి, ఆలస్యం అంటే లేజినెస్ మన శరీరానికి ఉన్న పరమ శత్రువు అంటే లేజినెస్. అదే మన మిత్రుడు ఎవరు అంటే ఉద్యమం, కృషి చేయడం అనేది మన మిత్రుడు అనమాట. మనం ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు వర్క్ హార్డ్ చేస్తే దేవుడు కూడా అనిపించాలి, అరే ఇంత వర్క్ చేస్తున్నాడు, మనం వీటికి సక్సెస్ ఇవ్వాలి అన్న రేంజ్ లో కనిపించాలి. మనకి ఎప్పుడన్నా అనిపిస్తుంది, ఎవరన్నా ఏదైనా టీం క్రికెట్ ఆడేటప్పుడు కూడా చాలా కష్టపడుతున్నారు అనుకోండి, వాళ్ళు గెలవాలి అని మనం అనుకుంటుంటాం, అవునా? అది ఒక్కోసారి మనకి నచ్చని టీం అయినా కూడా వాళ్ళు చేసే కష్టం, వాళ్ళకి చేసే పోరాటం చూస్తే మనకు అనిపిస్తుంది గెలవాలి అని అనిపిస్తుంది. సో మనం కూడా ఆ విధంగా కష్టపడాలి, ఆ దేవుడికి కూడా ఇంప్రెస్ అయిపోవాలి. ఎలాగైతే తపస్సు చేసి అందరు చూస్తుంటారు కదా మీరు మూవీలో, తపస్సు చేసి దేవుని ప్రసన్నం చేసుకుంటారో ఆ విధంగా మన కృషి కూడా ఎక్కడ అసలు తగ్గకుండా మనం కృషి చేయాలి. ఆ దేవుడు కూడా మనకి హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జామ్ ప్రిపరేషన్ అయ్యేటప్పుడు నేను చెప్పినట్టు ఒక పేపర్ పెట్టుకోండి, ఓఎంఆర్ షీట్ పెట్టుకోండి, పేపర్ సాల్వ్ చేయండి. సాల్వ్ చేసిన తర్వాత ఇప్పుడు 3 categories లో డివైడ్ చేయొచ్చు. ఒకటి మీకు తెలిసింది, ఒకటి మీకు అసలు తెలియంది, ఇంకోటి కొద్దిగా తెలిసింది. అంటే ఒక 4 options లో నుంచి 2 options ఎలిమినేట్ చేయగలుగుతున్నారు. ఓకేనా? అయితే ఫస్ట్ కరెక్ట్ ఉన్నాయి మాత్రం కరెక్ట్ అయిపోతాయి, రాంగ్ ఉన్నాయి తెలియదు కాబట్టి వదిలేసారి. ఈ మధ్యలో ఏంటిదంటే ఒక్కోసారి A-B మధ్యలో మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది, మనం ఏ పెట్టేస్తాము అండ్ లక్కీకి రైట్ అయిపోతుంది. సో మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైతే ఫ్లూక్ లో పెట్టామో వాటిని కూడా మార్క్ చేసుకొని రివ్యూ చేసేటప్పుడు ఏవైతే రాంగ్ పోయాయో వాటితో పాటు ఏదైతే మనము అంత కాన్ఫిడెంట్ గా పెట్టనివి ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో వాటిని కూడా మార్క్ చేసుకోండి, వాటిని కూడా చెక్ చేయండి. వాటిని కూడా చెక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనము నెక్స్ట్ టైం ఫ్లూక్ లో పెట్టకుండా కాన్ఫిడెంట్ గా పెట్టగలుగుతాం. సో అందుకోసం మనము ఈ విషయాలను చాలా జాగ్రత్తగా రిపీటెడ్ గా చేస్తూ ఉండాలి. మనకి చాలా అంటే చాలా అలవాటు అయిపోవాలి ప్రాక్టీస్ చేయడం అనేది. ఓకేనా? ఇవి కొన్ని టిప్స్.
ఇంకా ఏమన్నా ఫర్దర్ టిప్స్ వస్తే మీ ముందుకి ఇంకో వీడియోలో వస్తాను. నేను పాటించి పెద్ద కష్టమైన విషయాలు కాదు ఇవన్నీ, జస్ట్ చిన్న మోడిఫికేషన్, ప్లేస్ని సెట్ చేసుకోవడము, ఇంకా మనము చదివే టైంని షెడ్యూల్ని సెట్ చేసుకోవడము, ఆ పర్టికులర్ ఎగ్జామ్ టైంలో చదువుతూ ఉండడము, మళ్ళీ ఎగ్జామ్ని రివ్యూ చేయడము, నిద్ర వితౌట్ అలారం లేవగలడం. ఇంకో విషయం, ఎప్పుడైతే ఎగ్జామ్ రోజు మాత్రం మీరు అంటే అలవాటు చేసుకోండి. ఎంతకంటే ముందు ఇది కొద్దిగా రిస్క్ ఫ్యాక్టర్, బట్ ట్రెమెండస్ రిజల్ట్ ఉంటుంది. వితౌట్ అలారం లేవడానికి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి పెట్టండి, ఈ పర్టికులర్ టైం లోపల నేను లేవకపోతే నన్ను లేపండి అని చెప్పండి. అలారం పెట్టుకోకుండా ఎగ్జామినేషన్ రోజు లేవండి. లేచారనుకోండి మీ బ్రెయిన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. కాకపోతే టేక్ కేర్, ఎవరో ఒకరు లేపడానికి మీరు ముందే చెప్పి పెట్టండి. అమ్మకు, నాన్నకు, అన్నయ్యకు ఎవరికైనా చెప్పి పెట్టండి లేపాలి అని చెప్పేసి. ఇంకోటి, ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఒకసారి కుదిరితే చూసిరండి. ఎందుకంటే ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్, ఇప్పుడున్న న్యాచురల్ అంటే వర్షం పడడము, ఇవన్నీ పడడం వల్ల ఏమవుతుంది అంటే చెప్పలేము. రోడ్స్ ఎప్పుడు కూలిపోతున్నాయో తెలియదు, ఇక్కడ ఏ గుంత ఉంటుందో తెలియదు. అందుకోసం ఒకసారి ఎగ్జామినేషన్ సెంటర్ని కూడా చూసుకొని రండి. ఒకవేళ మీరు ఒక్కరు వెళ్ళాల్సి వస్తే మీరు ఒక్కరు వెళ్ళిరండి. లేదు మిమ్మల్ని ఎవరైనా దింపడానికి వస్తున్నారు అంటే వాళ్ళని ఒకసారి చూసి రమ్మనండి, మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడన్నా లైక్ ఏదైనా డైవర్షన్ ఉందనుకోండి, మనకి ముందే ఐడియా ఉంటుంది. సో మనం ఎంత ముందు వెళ్ళాలి, ఎంత లేట్ వెళ్ళాలి అన్న విషయాన్ని మనం చాలా క్లియర్ ఐడియా ఉంటుంది మనకి. ఇది మాత్రమే కాకుండా పెన్, పేపర్, హాల్ టికెట్ లాంటివి ఏదైతే ఉంటాయో అవి ఇన్స్ట్రక్షన్ పేపర్లో ఏదైతే ఉంటుందో హాల్ టికెట్ వెనకాల వాటిని చాలా జాగ్రత్తగా పాటించండి. అండ్ స్టే సేఫ్. ఎగ్జామ్ రాయడం మన బాధ్యత, ఎంత అయితే మన బాధ్యతో సేఫ్గా ఉండడం, మనం సేఫ్గా ఉండడం, మన వల్ల వేరే వాళ్ళని సేఫ్గా ఉండడం కూడా అంతే జాగ్రత్తగా చేయాలి. నమస్కారం.